అండి అందరికీ. ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళినా ఈ లుల్లు మాల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకు మాల్లో అని. బట్ ఈరోజు లుల్లు మాల్కి అయితే వచ్చేసాము. సో నేనైతే మిస్ అయ్యాను అనుకోండి, కానీ మా వాళ్ళందరూ వెళ్ళారనమాట. సో ప్రతి షాపింగ్ మాల్లో తెలిసిందే మనకు వంటగది నుంచి బెడ్రూమ్ వరకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అందులో ఈ లుల్లు మాల్లో స్పెషల్ ఏంటంటే ఎక్కువగా ఇంకా మనకు వంటగదిలో ధనియా దగ్గర నుంచి చికెన్, మటన్లో ఎన్ని టైప్స్ పార్ట్స్ ఉంటాయో, సో ఆ నాన్ వెజ్ ఐటమ్స్, డ్రై ఐటమ్స్, చిన్న చేపలు, బుడ్డ పరికలు ఒకటా రెండా అసలు ఎన్ని రకాల ఫిషెస్ పేర్లు కూడా సరిగ్గా మనకు తెలియవన్నమాట. సో మంచి రీజనబుల్ కాస్ట్తో పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలు అండ్ పరికెలు అంటారు, చాలా ఉన్నాయండి. పొట్టు రొయ్యలు కూడా ఉన్నాయి. సో ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అని చూసి ఫస్ట్ టైం మా వాళ్ళు నాకు చూపించగానే షాక్ అయిపోయాను అనమాట. సో మనకు 250 గ్రామ్స్ నుంచి నాన్ వెజ్ స్టార్ట్ అయిపోయింది. పిట్టలు అండ్ ఇంకా రకరకాల నాన్ వెజ్ అండి. మనమైతే ఇది పాది, దూకి, ఎగిరి ఇంక ఇలాంటి వాటిల్లో కూడా కొంచెం ఆలోచించి తింటాం కదా. సో అలా మొత్తం మీకు కోడి కావాలంటే కోడి, మేక కావాలంటే మేక, హెడ్, తలకాయ, ఈ నాన్ వెజ్ని చూస్తూ అలా నించొని ఉండిపోయామన్నమాట. అసలు నాటుకోడి అని, ఫామ్ కోడి అని, కోడిగుడ్లు, ఇందులో ఇంకా మేక పార్ట్స్ కూడా అమ్ముతున్నారు. బోటి కూడా క్లీన్ చేసి అమ్ముతున్నారనమాట. అసలు ఆ బోటిలో కూడా ఏమంటారు, పైప్స్ అంటారా, అవి సపరేట్గా, పేగులు సపరేట్గా, స్కిన్ సపరేట్గా. అసలు ఇంకా మిగతా అంటే ఏమంటారు, ల్యామ్ అంటే గోటే కదా, బీఫ్ తినేవాళ్ళు బీఫ్, ఇంకా ఇంకోటి కూడా ఉంది, నేను ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదనమాట. సో ఇలా రకరకాల నాన్ వెజ్ అయితే అమ్ముతున్నారు. ఈ నాన్ వెజ్ చూస్తూ ఉండిపోయాను, అసలు ఇంత ఫ్రెష్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారని. సో ఇంకా మనం వెజిటేబుల్ టైప్కి అయితే వచ్చేసామన్నమాట. కూరగాయలు, ఆకుకూరలు, అది ఇందులో మనకు రెడ్ గోంగూర కూడా దొరుకుతుంది, ఎర్ర గోంగూర. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఎర్ర గోంగూర, మళ్ళీ ఇన్ని రోజులు చూసాను. ఆ కాకరకాయ అంటారు, చిన్న ఉసిరికాయల దగ్గర నుంచి పెద్ద ఉసిరికాయ వరకు. అండ్ మా అమ్మకి ఎప్పుడు చూసిన ఆకుకూరలు పిచ్చి కాబట్టి తను ఆకుకూరలే చూసిద్ది. ఇంక ఇక్కడికి వచ్చేసి మనకు అసలు యాపిల్స్లోనే ఒక 10 టైప్స్ యాపిల్స్ ఉన్నాయి. కాశ్మీర్ యాపిల్ అని, మామూలు యాపిల్స్ అని, ఈ బెల్ పెప్పర్స్ అనమాట. సో కేజీ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్నే, కాకపోతే ఏంటంటే రకరకాలు దొరికేస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అండి, సాలడ్స్, మనకి ఇష్టమైనది మనం పర్చేస్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక బాల్ లాగా తీసుకోవచ్చు అనమాట. లేదా అలా కనిపిస్తుంది సింగిల్గా తీసుకోవచ్చు. సో మా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ చూసి వేసుకొని ఒక బాల్ లాగా తయారు చేసుకొని తీసుకున్నారనమాట. సో కేక్స్, హాట్ కేక్ ఇలా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్, మీ ఇష్టం ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్, రియల్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉంటాయి. సో చాలా బాగుందండి లుల్లు మాల్. ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేకపోయానబ్బా అనుకున్నాను. సో మా వాళ్ళు ఇక్కడ కుమ్మేస్తున్నారనమాట. ఇంకా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తింటారు మ్యాక్సిమం. డాడీ ఒక ఫ్రూట్ బౌల్, మమ్మీ ఒక వెజిటేబుల్ బౌల్, ఇంక వీళ్ళేమో చికెన్ రోల్స్, బర్గర్స్ ఇలా తీసుకున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మూవీ టైము. మా ఇంటి బంగారం మూవీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా పైన అంటే ఇంకా రాగానే పైన మనకు టికెట్స్ ఉంటాయి కాబట్టి 2 అవర్స్ ముందే వెళ్ళాము లుల్లు మాల్కి. సో 2 అవర్స్ ముందే వెళ్ళాము కాబట్టి మూవీ హాల్లో కూడా ఎంట్రీ ఇచ్చేసాము. మా బుడ్డదైతే ఫుల్ ఎంజాయ్ చేసిందంట. మూవీ చూడదు అనుకున్నాను, బట్ మంచిగా చూసింది. సో తనకు చాలా ఇష్టం అనమాట. అదిగోండి మా సమంత డార్లింగ్ వచ్చేసింది. మా ఇంటి బంగారం చాలా అంటే చాలా బాగుందని టాక్ ఫస్ట్ నుంచి ఉంది. బట్ మా అమ్మకైతే తెగ నచ్చేసింది అనమాట మూవీ. చాలా బాగుంది, అంటే లేడీ ఓరియంటర్ మూవీ అంతే సమంత పైనే నడిచిద్ది అని చెప్పారు. మరి చూద్దాం, పేరు వచ్చే వరకు చూపించాలి కదా. సో మా ఇంటి బంగారం అదిగోండి మూవీ. మొత్తానికి మా వాళ్ళు అయితే నేను లేకుండా ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకొకటి అబ్బా, ఈరోజు మా అన్నయ్య బర్త్డే. హ్యాపీ బర్త్డే సుహేల్. సో యాక్చువల్లీ రమ్మన్నారు, కానీ పోయిన వీకే గుంటూరులో వారం ఉండిపోయాను. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇంకా నన్ను ఇంట్లో పడేసి తంతారని అడగలేదన్నమాట. నెక్స్ట్ టైం కలుద్దాం. ఈ వీడియో ఇంతే, బాయ్.